ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్గా అనేది ఇంకొక ఫేజ్ అన్నమాట. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా ఈ సినిమా కోసం మీరు అసలు ఎలా హ్యాపెన్ అయింది ఇది? స్టార్ట్ అవ్వక ముందు బిఫోర్ షూట్ వరకు ఐ థాట్ లైక్ దట్. ప్రొడ్యూసర్ గా అనే స్ట్రెస్ లేదండి నాకు. యాక్టర్ గానే బాధ్యతని నెరవేర్చాలి. మెయిన్లీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒప్పించి ఈ క్యారెక్టర్ కోసం అండ్ అర్చన గారు చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చూస్తున్నాము. సో ఆ కాంబినేషన్ గురించి మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ కథ నుంచే వచ్చిందండి. ఆ నెరేషన్ తీసుకున్నప్పుడు నేను కూడా ఇమాజిన్ చేసుకుంటే షూట్కి వెళ్ళే 1.5 2 months బిఫోర్ నేను అర్చన గారి థాట్ వచ్చింది. ఫోన్ చేసి మాట్లాడాము. షీఈస్ రెడీ. షష్టిపూర్తి అనే టైటిల్ మీరు విన్న కథకి కానీ ఇప్పుడు మేము చూడబోయే సినిమాకి కానీ కరెక్ట్గా యాప్ట్ అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? కాలంలో ఆ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఎక్కడో మిస్ అయ్యాం మనం అనే ఫీలింగ్ అయితే వచ్చిందండి. టీజర్ చూపించిన తర్వాత అసలు మరి మాస్ లుక్, ఇంత కామ్గా ఉంది మీరు మాస్ లుక్లో అండ్ అలాగే లాయర్గా, అది కూడా తిట్లు తింటూ లాయర్గా, మళ్ళీ అదేంటి మళ్ళీ ఆ ఫేజ్ ఏంటి అనిపించింది? అదేనండి, అంత డ్రైవ్ మీరు సినిమాలో మీకు ఆ డ్రైవ్ ఎంజాయ్ చేస్తారు. ఆ డ్రైవ్ ఉంటేనే మీకు ఫైనల్ గా ఈ ఫీల్ గుడ్ అనే ఫీలింగ్ వస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. నేను మీరాని. భారతీయ సంస్కృతిలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం అనే చెప్పాలి షష్ఠి పూర్తి. ఎంతో మందికి కానీ అంటే ఉన్న వాళ్ళలో చాలా కొంతమందికి ఈ అదృష్టం అనేది దక్కుతుంది. మరి అలాంటి షష్ఠి పూర్తి అనే టైటిల్ తో ఒక సినిమానైతే మన ముందుకు తీసుకురాబోతున్నారు రూపేష్ చౌదరి గారు. ఈ సినిమాని వెనుకుండి అన్ని తానే నడిపిస్తున్న రూపేష్ గారు ఇందులో మెయిన్ లీడ్ గా అండ్ అలాగే ప్రొడ్యూసర్ గా కూడా ఇందులో ఆయన పాత్రలు వహిస్తున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక చక్కటి సంస్కృతిని, మన సంస్కృతిని మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ అండ్ అలాగే ఫస్ట్ ఎవర్ బెస్ట్ కాంబినేషన్ అన్నమాట రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అలాగే అర్చన గారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ లేడీస్ టైలర్ లో చూసాము. మళ్ళీ అలాంటి బ్యూటిఫుల్ కాంబినేషన్ ని మన ముందుకు తీసుకొస్తూ అన్నిటికంటే ముఖ్యమైనది ఇళయరాజా గారి సంగీతం. సో ఇన్ని కలబోసిన ఒక మంచి సినిమా మే 30న మన ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత ఇష్టపడి చేశారు అండ్ అలాగే కాస్ట్ విషయంలో సినిమా పరంగా ప్రొడ్యూసర్ గా, హీరోగా వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు, ఇవన్నీ కూడా అడిగి రూపేష్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ రూపేష్ గారు. నమస్తే అండి, ఎలా సో ఉన్నారు? యా ఫైన్. సో మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. టెన్షన్ గా ఉన్నారు సినిమా రిలీజ్ అవుతుందని. టెన్షన్ ఏం లేదండి, బట్ లిటిల్ బిట్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్. ఎస్. అంటే యాక్టర్ గా ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్ గా అనేది ఇంకొక ఫేజ్ అన్నమాట. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా ఈ సినిమా కోసం మీరు అసలు ఎలా హ్యాపెన్ అయింది ఇది? యాక్టర్ గానే ప్రొడ్యూసర్ గా అనే స్ట్రెస్ లేదండి నాకు. యాక్టర్ గానే బాధ్యతని నెరవేర్చాలి. దాన్ని జనాలు ఎంత మంచిగా యాక్సెప్ట్ చేస్తారా, ఆ చిన్న చిన్న హెసిటేషన్ తప్ప ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గా అయితే స్ట్రెస్ తీసుకోలేదు కూడా. ముందు సినిమా స్టార్ట్ అవ్వక ముందు బిఫోర్ షూట్ వరకు ఐ థాట్ లైక్ దట్. బట్ అక్కడ వరకు నా యాజ్ అ ప్రొడ్యూసర్ గా నా ఏదైతే డ్యూటీ ఉందో అది అక్కడే ఫుల్ స్టాప్ అయిపోయింది. దాని తర్వాత నేను షూటింగ్ లో వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు రిలీజ్ వరకు కూడా నాకుటే ఉంది. నేను తీసిన ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్, అందరు మెచ్చుకుంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఇంకొంచెం ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారు, 100% నచ్చుతారు. అది నచ్చదనేది ఏమి ఉండదు. బట్ నేను కొత్తగా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు బిగ్ స్క్రీన్ మీద కాబట్టి అదొక హెసిటేషన్ లో కొంచెం. అండ్ ఒక జిల్లున్న ప్రొడ్యూసర్ అనే చెప్పాలి. ఎందుకంటే కాస్ట్ విషయంలోనూ అసలు మెయిన్లీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒప్పించి ఈ క్యారెక్టర్ కోసం అండ్ అర్చన గారు చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చూస్తున్నాము. సో ఆ కాంబినేషన్ గురించి మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? మీ థాటేనా? థాట్ కథ నుంచే వచ్చిందండి. కథ చెప్పినప్పుడు, నెరేషన్ ఆయన చెప్పినప్పుడు ఆయన కూడా ముందు బేసిక్ గా అనుకుంది రాజేంద్ర ప్రసాద్ గారే. నేను ఆ నెరేషన్ తీసుకున్నప్పుడు నేను కూడా ఇమాజిన్ చేసుకుంటే ఆయన తప్ప నేను వేరే వారిని ఊహించుకోలేదు. బట్ అర్చనమ్మ గారు లాస్ట్ లో మేము అప్పటి వరకు ఆ క్యారెక్టర్ కి ఎవరు అనుకోలేదు. అంత అయిన తర్వాత ఇళయరాజా గారిని అప్రోచ్ అయిన తర్వాత ఒక సాంగ్ కూడా రికార్డ్ చేసుకున్నాం బిఫోర్ షూట్కి వెళ్ళే 1.5 2 months బిఫోర్ నేను అర్చనమ్మ గారి థాట్ వచ్చింది. ఫోన్ చేసి మాట్లాడాము. షీఈస్ రెడీ. అండ్ ఒప్పేసుకున్నారు ఆవిడ. ఎస్, ఇళయరాజా గారు కూడా అసలు మెయిన్ పాత్ర అయిందనే చెప్పాలి. ఒక అద్భుతమైన సాంగ్స్ ని మళ్ళీ షష్టిపూర్తి ద్వారా ఇళయరాజా గారి మ్యూజిక్ లో వినబోతున్నాము.
అండ్ మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా సార్ మాట్లాడుతూ నేను ట్యూన్ కంపోజ్ చేసేసిన తర్వాత లిరిక్స్ కోసం కాదు, లిరిక్స్ ద్వారా నేను ట్యూన్ కంపోజ్ చేశాను అనే మాట ఇళయరాజా గారు అన్నారు. సో అవి చాలా గుర్తుండిపోతున్నాయి. సో ఆయన్ని తీసుకురావాలి అండ్ ఆయన్ని ఎలా ఒప్పించారు మీరు? ఆయన అదే అండి. మళ్ళీ అక్కడికే వస్తాను. కథనే అండి ఏదైనా. కథకి ఆ రిక్వైర్మెంట్ ఉందని మాకు అనిపించి, ఆ కథ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ముందు సార్ ఇలాంటి సినిమా అనుకుంటున్నాం. టైటిల్ ఇది. ఇలా డ్రైవ్ ఇలా ఉండబోతుంది. ఇలాంటి కథకి ఇది నెరేటివ్ స్టోరీ లాంటిది. దీనికి మీ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, మీ మ్యూజిక్ ఎంతో ముఖ్యం. మీరు చెయ్యాలి సార్ అని అంటే, తప్పకుండా చేస్తాను సార్. టైటిల్ వినగానే 5 మినిట్స్ బ్రీఫ్ కథ చెప్పగానే ఒప్పుకున్నారు. ఓకే. సో, అంత కష్టమేమి అనిపియలేదండి. హ్మ్. మాకే భయమేసింది. ఇంకా ఆయన చేయకపోతే ఏంది ఇంకో అంటే ఊహించుకోలేకపోయాం ఇంకా ఎవరైనా హ్మ్. సార్ కాకుండా ఎవరైనా మ్యూజిక్ ఇస్తారు ఇలాంటి సినిమాకి అనుకుంటే మేము ఊహించుకోలేకపోయాం. బట్ మనం మాత్రం వెళ్ళాలి. మన హ్మ్. బాధ్యత. ఇప్పుడు నాకు ఒక రైటర్, ఒక డైరెక్టర్ నా దగ్గరకొచ్చి ఒక నరేషన్ ఇచ్చినప్పుడు ఆ కథకి వీళ్ళు ఉంటే ఆ కథ తీయగలము అనే నమ్మకం వస్తదండి. హ్మ్. సో, ఆ నమ్మకం మనకున్నప్పుడు మనం అప్రోచ్ అవ్వడం మన బాధ్యత. చెయ్యకపోతే అలాంటి సినిమా మనం చేద్దామా? వద్దా? అనే ఆ థాట్ గూడా ముందే అనుకోని ఎళ్ళాం గానీ అన్నీ జరిగాయండి. ఈ స్టోరీ లైన్ విన్నప్పుడు గాని, అంటే ఈ స్టోరీ మొత్తం నరేషన్ విన్నప్పుడు గాని, మీకేమనిపించింది అసలు ఫస్ట్ ఫీలింగ్? అండ్ 'షష్టిపూర్తి' అనే టైటిల్ మీరు విన్న కథకి గాని, ఇప్పుడు మేము చూడబోయే సినిమాకి గాని కరెక్ట్‌గా యాప్ట్ అవుతదా అంటే మీరేం చెప్తారు? 100% యాప్ట్ అవుతదండి. హ్మ్. అండ్ ఇంకోటేంది అంటే ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడే మనం ఈ కాలంలో ఆ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ ఎక్కడో మిస్ అయ్యాం మనం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ నేను చేద్దాం అనే ఇన్నర్ వాయిస్ నాకు అనిపించినప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఇలాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్, మంచి వాల్యూస్ చెప్పే ఫిల్ము ఆహ్, ఆడియన్స్ కూడా చాలా మిస్ అయ్యారు. నేను గూడా ఒక అవును. ఆడియన్‌గానే నరేషన్ తీసుకున్నప్పుడు అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ ఉంటాను. సో, నాకలా అనిపిచ్చింది ఎక్కడో. హ్మ్. వి మిస్డ్ సంథింగ్ ఇన్ దీస్ ఫ్యూ ఇయర్స్. మనము హ్మ్. ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్ చూస్తున్నాము. ఈవెన్ బ్లడ్ షాట్ ఫిల్మ్స్ కూడా చాలా వస్తున్నాయి. హ్మ్. సరే అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. హ్మ్. మేబీ వాళ్ళకి నచ్చి చేస్తున్నారా? అది కథ బాగుండడం వల్ల చేస్తున్నారా? బట్ నడుస్తున్నాయి సినిమాలు చేస్తున్నారు. చెయ్యాలి కూడా. ఎందుకంటే అందరి అన్ని మైండ్ సెట్ ఒకలా చూడొచ్చు. ఉండది. అంత ఆడియన్స్ స్కేల్ అనేది చాలా పెద్దది. అవును. మన రాష్ట్రాల్లో మన తెలుగు సినిమా ఆడియన్స్‌ది. సో, వాళ్ళకి అన్ని సినిమాలు దక్కుతున్నాయి గానీ, ఇలాంటి సినిమా చాలా రోజుల నుంచి మిస్ అయ్యాము అనేది నాకు నరేషన్ తీసుకున్నప్పుడు నాకు ఇన్నర్ ఫీలింగ్. హ్మ్. ఇలాంటి కథ చేయాలి అనేది నాకు అనిపించిందండి అక్కడి హ్మ్. నుంచి. మీరు చెప్పినట్లుగానే నౌవేడేస్ ఎలా అయిపోయిందంటే క్రైమ్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్, ఇవి ఫైటింగ్స్, కమర్షియల్ బేసెస్ ఇవన్నీ వస్తున్నాయి గానీ 90స్ ఫ్లేవర్స్ సినిమాస్ అనేవి సెపరేట్ బేస్. ఇప్పటికి మనం ఆ సాంగ్స్ వింటాము. ఆ సినిమాలు ఏదైనా లోగా ఉన్నప్పుడు ఆ సినిమాలు పెట్టుకొని చూస్తాము. మళ్ళీ అలాంటి సినిమా తీసుకొస్తున్నారు. నిజంగా మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. అండ్ పోస్టర్ చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. అందులో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కానీ మీరు టీజర్ చూపించిన తర్వాత అసలు మరీ మాస్ లుక్, ఇంత కామ్‌గా ఉన్న మీరు మాస్ లుక్‌లో అండ్ అలాగే లాయర్‌గా, అది కూడా తిట్లు తింటూ లాయర్‌గా మళ్ళీ అదేంటి, మళ్ళీ ఆ ఫేజ్ ఏంటి అనిపించింది? అదేనండి. అంత డ్రైవ్ మీరు సినిమాలో మీకు ఆ డ్రైవ్ ఎంజాయ్ చేస్తారు. ఆ డ్రైవ్ ఉంటేనే మీకు ఫైనల్‌గా ఈ ఫీల్ గుడ్ అనే ఫీలింగ్ వస్తది. హ్మ్. అదర్‌వైజ్ ఇప్పుడు టోటల్ మరీ సాఫ్ట్‌గానే మీరు ఎళ్తూ ఉంటే యూ కాంట్ వాచ్ ద ద అక్కడ అవును. ఒక సర్టెన్ టైమ్ తర్వాత యూ ఫీల్ బోర్. హ్మ్. సో, అలా ఉండకుండా ఎమోషన్స్ క్యారీ అవుతూ కథ అలా ఆ డ్రైవ్‌లో స్లోగా ఇట్స్ లైక్ ఎ స్లో పాయిజన్. హ్మ్. మీరు కూర్చున్నప్పుడు మీకనిపియది. మెల్లిమెల్లిగా మీకే తెలియకుండా మీరు ఆ కథలో అంత డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయి హ్మ్. యూ ఓన్లీ ఫీల్ ఎమోషన్‌గా మీరే ఫీల్ అవుతారు. ఆడియన్స్ ఎవరు చూస్తారో ప్రతి వాళ్ళు ఫీల్ అవుతారు. హ్మ్. ఫైనల్‌గా గివింగ్ ద హ్యాపీ ఎండింగ్. విడాకులు ఇప్పించే లాయర్ షష్టిపూర్తి చేయడం కొంచెం డిఫరెంట్ గానే ఉంది. మరి అంటే అమ్మా, నాన్న పాత్రలో చూపిస్తున్నప్పుడు కొంచెం వాళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ ఉన్నట్టు మాకు అనిపించింది. నిజంగానే త్రూ ఔట్‌గా ఆ సినిమా అంతా చూపిస్తున్నారా? లేదంటే ఏమన్నా చిన్న చిన్న గొడవలే అది ఉంటాయా? సినిమానే చూడాలండి. అంత కథ అంతా ఓపెన్ చేస్తే కిక్ హ్మ్. పోతది. అది బిగ్ స్క్రీన్‌లో ఫీల్ అయ్యే సీన్స్ కాబట్టి యూ హావ్ టు ఫీల్ దేర్ ఓన్లీ. హ్మ్. బట్ డెఫినైట్‌లీ యూ విల్ ఫీల్ గుడ్. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్‌న మీకు చాలా యెస్, మంచి ఆఫ్ కోర్స్. ఎక్స్‌పీరియన్స్ వస్తదని నేను 100% నమ్ముతున్నాను.
ఫైట్స్ కూడా ఎక్కువ చేసినట్టున్నారు. చాలా కష్టపడినట్టున్నారు ఈ ఫైట్స్ సినిమాకి. కూడా ఇంటూ ద స్టోరీ ఉంటాయండి. ఇట్స్ హ్మ్. నాట్ ప్రొఫెషనల్ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ యాక్షన్ ఫిల్మ్‌లో ఉండే ఫైట్ కాకుండా రొటీన్ మనకి ఇప్పుడు కోపమొస్తే మన మన ఫ్యామిలీ గురించో, మన వాళ్ళ గురించి ఎవరైనా రాంగ్‌గా మాట్లాడితే హ్మ్. ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ కొన్ని ఉంటాయి రియల్ లైఫ్‌లో. అవును. సో, అలాంటి ట్రిగ్గరింగ్ పాయింట్‌ని బేస్ చేసుకొనే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. యాక్షన్ కూడా ఇట్స్ లైక్ ఎ నాట్ ప్రొఫెషనల్. ఇప్పుడు హ్మ్. లాయర్ నేను సినిమాలో లాయర్ ఎలా కూడా రియల్ లైఫ్‌లో కూడా ఎవరైనా కోపమొస్తే ఎలా కొట్టుకుంటారో అలానే ఉంటది యాక్షన్ ఫిక్స్. ఓకే. బ్యూటీ మేము దానికి అంత టెక్నీషియన్స్ మంచిగా పెట్టాము. ఆ లొకేషన్సు, ఆ విజువల్స్ అంత రావాలని మనం తీసాం గాబట్టి మీకు కొంచెం మీరు అలా కనెక్ట్ అయ్యారు. బట్ ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ మంచి ఎంటర్‌టైనర్ ఫిల్మ్. ఒక కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఏమన్నా కొంచెం యాడ్ చేసారా ఇందులో? ఉంది అండి కోర్ట్ ఉంది. రూమ్. దానికోసం ఆబ్వియస్లీ ఎలాంటి లాయర్ అని జాగ్రత్తలు? ఎస్టాబ్లిష్ అయ్యారు గాబట్టి కోర్ట్ హ్మ్. రూమ్ ఉంది. ఓకే. అది బట్ ఎంత ఆల్ మిక్స్ వరకు అండి. ఉంది? ఎవ్రి ఫుల్ మీల్ కైండ్ ఆఫ్ సినిమా మనది. హ్మ్. సో, మనము మన రియల్ లైఫ్‌లో మనకంటూ ఆఫీస్ వర్క్ ఉంటది. మనకంటూ ఫ్యామిలీ స్పేస్ ఉంటది. మనకంటూ ప్రైవేట్ ఈవెన్ ఎవరన్నా ప్రేమించిన అవును. అమ్మాయి ఉన్న వాళ్ళతో ప్రైవేట్ టైమ్ ఉంటది. సో, అన్ని ఆల్ మిక్స్ ఎలా అయితే రియల్ లైఫ్‌లో మనకి ఎన్ని థింగ్స్ ఉంటాయో యాస్ ఇట్ ఈస్ ద ఫిల్మ్ ఈస్ షష్టిపూర్తి. ఇంత చక్కగా ఫ్యామిలీ స్టోరీని తీసుకురాబోతున్నారు. మరి మీ లైఫ్‌లో అండ్ పర్సనల్ లైఫ్‌లో ఆల్రెడీ మింగిలా ఆర్ సింగిల్? నేనా అండి? ఆ! ఆ పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడెందుకండి. మనం మనం చేసిన అంటే పాత్రని ఒక మంచి లవ్ స్టోరీని తీసుకురాబోతున్నారు. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మీరు కూడా మంచి లవ్ స్టోరీతో పాటు నేను ఒక మంచి మెసేజ్ ఇద్దాము హ్మ్. అనే సినిమా చేశానండి. ఆ మెసేజ్ ఎంతవరకు జనాల్లో ఎళ్తదా? వాళ్ళు ఎంతవరకు పర్సనల్‌గా తీసుకుంటారా? అనేది ఆ సినిమా చూసి వాళ్ళు ఆటోమేటిక్‌గా తీసుకుంటారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. బట్ ఓకే. చాలా పర్సనల్ తెలివిగా లైఫ్‌లో స్కిప్ ఏమున్నాయనేది చేశారు. వేరే విషయాలు. చాలా తెలివిగా స్కిప్ చేసేసారు. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు స్టోరీ దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ ఎనీవేస్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా యాక్టివ్‌గా ఉంటారు. హైపర్ యాక్టివ్ అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆయనతో మాట్లాడుతుంటే చాలా యాక్టివ్‌గా పంచులేస్తారు. సరదా సరదాగా ఉంటది ఆయనున్న కాసేపు. ఆయన సెట్స్‌లో ఎలా ఉండేవారు? సేమ్ అండి. ఆయన అది మార్కది. హ్మ్. మీరు ఎలా అయితే అన్నారో ఆయన హ్మ్. మార్కది. ఆయన ఎక్కడైనా అలానే ఉంటారు. అంతే ఈజు, అంతే ఫన్ ఉంటది. హ్మ్. బట్ ఫైనల్‌గా షో షో ఫ్రేమ్ ఓకే. యాక్షన్ ఆయన చెప్పిన తర్వాత మాత్రం అది హ్మ్. డిఫరెంట్ యాంగిల్ ఉంటది. మళ్ళీ కట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అది. హ్మ్. సో, ఆయన అలా ఉండడం వల్లనే మాకు ఈజొచ్చింది. కొత్త వాళ్ళనే ఫీలింగ్ మాకు ఎక్కడో ఆయన ఆయన మాకు తెలియకుండానే ఆయనతో ఆయన అలా ఆయన బిహేవియర్ వల్ల మాకు ఆ ఈజొచ్చింది. చాలా ఇన్వాల్వ్ అయ్యి చేయగలిగాం. హ్మ్. లేకపోతే కొంచెం భయం ఉంటుంది మళ్ళీ. పెద్ద సీనియర్స్ మేము కొత్తోళ్ళం గదా! అనేది. నిజంగానే మీరు చెప్పినప్పుడు అంత సీనియర్ యాక్టర్స్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు భయమేస్తది. వాళ్ళకి కావాల్సినయన్నీ మనం చూడగలుగుతున్నామా లేదా? అందులోకి కొత్త ప్రొడ్యూసర్‌గా మీకు ఇంకా కొంచెం భయం అనిపిస్తది. సో, నిజంగానే మీరు ఆ సెట్స్‌లో ఎలా ఫీల్ అయ్యేవారు? వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు గాని? హ్యాండిల్ చేసేదంత ఏమీ అసలు సిట్యుయేషనే లేదండి. బికాజ్ మేము ఆ సీన్స్ అయినా, కథ అయినా గూడా ముందు నుంచే సార్‌కి చెప్పేసాము. ఇంకా వాళ్ళకి ఎక్కువ చెప్పాల్సిన అవసరం గూడా లేదు. సీన్ హ్మ్. చెప్తే ఆటోమేటిక్‌గా మాటలొచ్చేస్తాయి. హ్మ్. సో, అంత హార్డ్ వర్క్, అంత కష్టమైతే ఏమనిపియలేదు. యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా అండ్ యాస్ ఎ యాక్టర్‌గా నాకైతే. బట్ హ్మ్. బ ప యాస్ ఎ డైరెక్టర్‌గా మరి డైరెక్టర్ గారు కొన్ని పర్సనల్‌గా చెప్పినప్పుడు ఆయనకేమన్నా హార్డ్ వర్క్ హ్మ్. అయ్యుండొచ్చు. నిజంగానే డైరెక్టర్ గారు మీరు చెప్తుంటే డైరెక్టర్ గారి విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే రాజేంద్ర ప్రసాద్ గారిని, అర్చన గారిని ఒక యంగ్ ఏజ్‌లో చూపించడం అనేది అసలు ఆ విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. అర్చన గారు చాలా అందంగా కనిపిస్తున్నారు ఇందులో. మళ్ళీ యంగ్ ఏజ్‌లో అర్చన గారిని చూసినట్లే అనిపిస్తుంది. మరి వాటిల కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదే అండి. మేము చెప్పినప్పుడు ఇన్ని వేరియేషన్స్, ఇన్ని ఏజ్ గ్యాప్స్ ఉంటాయి సినిమాలో మేము చెప్పినప్పుడు మేము షెడ్యూల్ గ్యాప్స్ తీసుకొని చేద్దామని వాళ్ళన్నారు. చేసాము. అండ్ దే ఆల్సో వర్క్డ్ అలా అంటే వాళ్ళు ఫిజిక్ మీద గూడా వాళ్ళు గట్టిగా హార్డ్ వర్క్ చేశారు. చేశారు గాబట్టే మీకు ఆ స్క్రీన్‌లో మీరు అన్నట్టు పాత యంగ్ అర్చన గారు ఎలా ఉన్నారో అలా కనిపిస్తున్నారని మీరన్నారు గాబట్టి, వాళ్ళు అది వాళ్ళ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. బికాజ్ వాళ్ళకి గూడా ఆ కథ నచ్చి, ఆ కథలో ఉన్న ఆ వింటేజ్ సీక్వెన్స్ నచ్చి ఆ వింటేజ్ సీక్వెన్స్‌లో నేను ఇంత అందంగా ఉండాలంటే నేను ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పర్సనల్ మేమేం తీసుకోలేదు. వాళ్ళు వాళ్ళు అందంగా ఉంటే బాగుంటదని వాళ్ళు పర్సనల్‌గా ఫీల్ అయ్యారు గాబట్టి ఈరోజు అవుట్‌పుట్ అలా ఉంది. అందరూ కలిసికట్టుగా షష్టిపూర్తిని తీసుకురాబోతున్నారు. 100% అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆకాంక్ష సింగ్. ఆ అమ్మాయి కూడా మీ జోడీ కూడా చాలా సూపర్బ్‌గా ఉంది. స్క్రీన్ మీద చాలా చక్కగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఒక ఎత్తైతే, మీ జోడీ ఇంకొక ఎత్తు. చాలా చక్కగా ఉన్నారు. సో, మీ కాంబినేషన్ గురించి అండ్ మీ కొలాబరేషన్ గురించి. కొలాబరేషన్ ఏం లేదండి. అదే స్టార్టింగ్‌లో మేము నేను నరేషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఈ సినిమాకి రాజేంద్ర ప్రసాద్ గారైతే పక్కా. హ్మ్. సరే మదర్‌గా మనము ఇంకా ఆహ్, డిసైడ్ ఇప్పుడైతే మనకు హడావిడి ఏం లేదు అని ఫస్ట్ ఆయనతోని మాట్లాడాము. ఆయన ఒప్పుకున్నారు. జంట ఎవరని అడిగారు. ఇంకా మేము అనుకోలేదు సార్. హ్మ్. ఫస్ట్ మనకు టెక్నీషియన్స్ ఇప్పుడు ఇంపార్టెంటు. నేను, మీరు మా హ్మ్. ఇద్దరం మెయిన్ లీడ్‌గా ఉన్నాం. మనకి
ఫీమేల్ లీడ్ ఎవరైనా మనం విల్ హ్యావ్ టైమ్. బట్ మనం ఇప్పుడు మాత్రం మనకు కావాల్సింది క్రూ. హ్మ్. రాజా గారు కావాలి, తోట గారు కావాలి. రాజా గారిని కలిసేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళినాం. సో, హ్మ్. వాళ్ళ దగ్గర ఫస్ట్ సాంగ్ ఇస్తా అన్నారు. ఆ సాంగ్ ఈ స్ట్రెస్ మాకెక్కువ ఉండేది. హ్మ్. అవన్నీ తీసిన తర్వాత షూట్‌కెళ్ళే 1 ½ 2 మంత్స్ బిఫోర్ మేము ఆకాంక్ష గారు, అర్చన గారిని ఇద్దరిని ఒకేసారి అప్రోచ్ అయ్యాం. ఇద్దరు ఒకేసారి అది పెద్ద హర్డిల్ థింగ్ ఏం లేదు. హ్మ్. అంత ఈజీగా జరిగింది హ్మ్. బేసిక్‌గా. అందరూ పెద్ద బిగ్ కొలాబరేషన్ అని బయట మంచి పేరుంది మాకు. బట్ మాకు ఆ కొలాబరేషన్స్‌కి ఇది ఒక అదృష్టం అనే ఫీల్ అవ్వాలి. బికాజ్ మేము ఏదో హెవీగా కష్టపడి వాళ్ళని ఒప్పియడానికి ఏదో ఎన్నో కష్టాలు పడ్డాం అనేదైతే మాకేం లేదండి. హ్మ్. అందరికి కథ నచ్చింది. అందరూ ఒప్పుకున్నారు. అండ్ ఐయామ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాజ్ అందరు సీనియర్స్. యెస్. అండ్ ఒక ఆకాంక్ష సింగ్ అనే ఒక సీనియర్ హీరోయిన్ హ్మ్. మంచి పేరుంది. మంచి పెర్ఫార్మర్. అలాంటి అమ్మాయి మేము చెప్పగానే ఒప్పుకుంది. అది కూడా నాకు ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు హర్. బికాజ్ ఆమె పెద్ద పెద్ద వాళ్ళతో చేసిన తర్వాత ఒక కొత్త హీరోతో చేద్దాం అంటే ఫస్ట్ మనసులో ఒక హెసిటేషన్ వస్తది. హ్మ్. ఎందుకంటే ఆవిడ అవును. బాలీవుడ్‌లో కూడా చేసింది చాలా పెద్దవాళ్ళతో. అజయ్ దేవగన్ గారితో, హ్మ్. ఈవెన్ మన నాగార్జున గారితో చేసింది. అవును. 'మన్మధుడు.' 'మల్లీరావ' చేసింది. హ్మ్. సో, ఆ పెద్దవాళ్ళతో చేసిన తర్వాత ఒక కొత్త హీరోతో చెయ్యాలి అంటే వాళ్ళే అన్‌కంఫర్ట్ ఫీల్ అవుతారు. కానీ అవును. ఆవిడ అన్‌కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా, టైం తీసుకోకుండా ఫస్ట్ నరేషన్ ఇదే ఆఫీస్‌లో పిలిచాము. ఇక్కడే నరేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అదే అదే పూట ఆమె ఒప్పుకోవడం, అదే పూట మేము హ్మ్. అన్నీ జరిగాయి. వెరీ హ్యాపీ. యెస్. అండ్ సాధారణంగా ఏదైనా సినిమాలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటది. లేదంటే మదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటది. మొన్న మదర్స్ డేకి రిలీజ్ చేసిన ప్రోమో అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎంత ఎమోషనల్‌గా అనిపించిందో. సో, దాని గురించి అంటే చాలా స్పెషల్ మూమెంట్ అనిపించింది. మెయిన్ ఘట్టమేమో సినిమాలో అది అన్నట్లుగా అనిపించింది. సో, దాని గురించి ఏం చెప్తారు? మీకు అంటే మదర్ బాండ్ ఎక్కువుందా? ఫాదర్ బాండ్ ఎక్కువుందా? అంటే అది మదర్స్ డే కాబట్టి మీకది చూపిచ్చాము. హ్మ్. బట్ బేసిక్‌గా మీరు సినిమా చూస్తే మీకు ఇద్దరు పట్ల ఈక్వల్‌గా ఉంటది. ఎంత స్ట్రాంగ్ బాండ్ ఉంటదా అనేది యూ విల్ ఫీల్ మీరు చాలా డీప్‌గా ఫీల్ అవుతారది. హ్మ్. ఆ స్టోరీ వచ్చినప్పుడు మీ దగ్గరికి ఫస్ట్ మీరే హీరో అని మీరు అనుకున్నారా? లేదంటే ఎవరినైనా అప్రోచ్ అవుదాం అని స్టోరీ ఆయన అనుకున్నారా? తీసుకొచ్చింది నేనే హీరోగా చేస్తే బావుంటదని తీసుకొచ్చారు. ఓకే. డైరెక్టర్ గారు గూడా. ఆయనెక్కడో హ్మ్. ఎవరో చెప్పారు. హ్మ్. సో అండ్ సో ఫోటోస్ చూసారు. తర్వాత సరే ఒకసారి నరేషన్ అరేంజ్ చేయండి అని చెప్పి వచ్చారు. హ్మ్. వచ్చి నేను నరేషన్ ఇచ్చిన తర్వాత నేనడిగా, ఈ హ్మ్. సినిమాలో అంటే మీరు నా దగ్గరకొచ్చింది నేను ఇందులో నన్ను హీరోగా నా కథ చెప్పడానికి అని ముందు అడగలేదు నేను. హ్మ్. స్టోరీ విన్న తర్వాతనే అడిగాను. హ్మ్. అవును సార్ నేనైతే అందుకే వచ్చాను. మరి మీరేమనుకుంటున్నారంటే, నేనేమనుకోవట్లేదు. మీరు చెప్పండి ఫస్ట్ హ్మ్. మీరు వచ్చినప్పుడు నేను అడగల. మీరు నరేషన్ అన్నారు. నేను నరేషన్ తీసుకున్నా. మీరు ఏమనుకోని వచ్చారంటే, లేదు సార్ మీరే హీరో అనుకునే వచ్చాను. మరి ఈ క్యారెక్టర్ ఎవరు అనుకుంటా అంటే, రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకోనైతే నేను రాసాను సార్. హ్మ్. అదే ఊహించుకొని రాసాను. మీరు చెప్పండి పర్లేదు మనం మాట్లాడుకుందాం అంటే, సరే అండి చెప్తానండి అని ఐ హ్మ్. టుక్ టైమ్. అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన జర్నీ ఈ క్యూరియాసిటీ పెంచుతూ ఒక్కసారిగా బిగ్ స్కేల్‌లో రెడీ యెస్. అయిపోయింది. అండ్ ఇంతమంది సీనియర్ యాక్టర్స్ ముందు నటించేటప్పుడు నిజంగా ఎక్కడో ఒక చోట చిన్న మనకి అనిపిస్తూ ఉంటది. మనం ఇంకా వాళ్ళని మ్యాచ్ చేయాలి. ఇంకొంచెం మనము చేయాలి అనేది. దానికోసం మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు? మేము ఆల్రెడీ వర్క్‌షాప్స్ చేసామండి. హ్మ్. మాకేవైతే సీన్స్ మెయిన్ సీన్స్ ఏవైతే అనుకున్నామో ప్రతీదీ మేము ముందే వర్క్‌షాప్ చేసుకున్నాం. నేను డైరెక్టర్ గారు మాక్సిమం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసాం కాబట్టి ప్రీ వర్క్‌లోనే ఆ వర్క్‌షాప్స్ చేసాం. కాంబినేషన్‌లో చేయలేదు వర్క్‌షాప్. బట్ మేము పర్సనల్‌గా నా వర్క్‌షాప్ చేసుకున్నానిక్కడ. ఆ వర్క్‌షాప్ నాకక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ దాంతో పాటు నా కాంబినేషన్ సీన్స్‌లో ఉన్న ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారైనా, అర్చన గారైనా, హ్మ్. ఆకాంక్ష గారైనా వీళ్ళందరూ గూడా అంత కంఫర్ట్ ఇచ్చారు. వాళ్ళకి తెలుసు ఈ కొత్తోడు ఈయన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు అంతే స్పేస్ నాకిచ్చారు కాబట్టి అద్భుతంగా వచ్చింది సినిమా. మీరు చూసిన ఇప్పటివరకు సాంగ్స్ అయినా, ఏ సీన్ అయినా గూడా ఈవెన్ మొన్న మదర్స్ డే మీరు చిన్న చిన్న హ్మ్. స్నీక్ పీక్ చూసారు గదా! హ్మ్. అవన్నీ కూడా వాళ్ళు కంఫర్ట్ నాకివ్వడం వల్లే నేనంత రిలాక్స్‌డ్‌గా చేయగలిగాను. హ్మ్. అండ్ ఈ హోల్ స్కేల్‌లో చూసుకున్నట్లయితే కొన్ని మెమరబుల్ మూమెంట్స్ మనకుంటాయి. ఫస్ట్ సినిమా కావచ్చు, ఒక మంచి కాస్ట్‌ల పరంగా కావచ్చు, సినిమా మొత్తం ట్రావెల్ చేసిన టైంలో రాజేంద్ర ప్రసాద్ గారితో ఎలాంటి గిల్లిగజ్జాలున్నాయి, అచ్చనమ్మతో ఎలాంటి స్వీట్ మూమెంట్స్ ఉన్నాయి అంటే, మీకు టక్కన గుర్తొచ్చే మూమెంట్ అంటే ఏం చెప్తారు ఈ సినిమా మొత్తం ట్రావెల్‌లో? నాకైతే ప్రతి మూమెంటే ఇంపార్టెంట్ మూమెంట్ అండి. హ్మ్. వాళ్ళతో సాగిన ఇప్పుడు నేను నిన్న మొన్న గూడా కలిసే వచ్చాను రాజేంద్ర ప్రసాద్ గారిని. హ్మ్. సో, అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇది మొదలైంది అన్నట్టే ఉంది నాకు. అంటే అది ఒక సీన్ గుర్తొస్తే అట్స్ మెమరీ అని ఫీల్ వస్తది. హ్మ్. నాకు మెమరీ కాదు. వీళ్ళే నా మెమరీ. సినిమా నాకు మొత్తం ఒక ఇప్పుడు నాకు మెమరీ. లైఫ్ లాంగ్ నాకది ఇంగ మెమరీ అది. హ్మ్. అలానే ఊహించుకుంటాను నేను. ఎందుకంటే ఏదో చిన్నది వాళ్ళు గుర్తొస్తే నాకేదో గుర్తు రావడం కాదు. హ్మ్. నాకింకా ఎలా వర్క్ చేయాలి, ఇంకా ఫ్యూచర్‌లో ఎంత వర్క్ చేయాలి వాళ్ళతో అనే ఫీలింగ్‌లో ఉన్నాను నేను. హ్మ్.
సో నైస్. అండ్ ఒక హీరోగానే కాకుండా ఒక ప్రొడ్యూసర్ గా ఒక పెద్ద స్టెప్ తీసుకొని ఒక ప్రొడక్షన్ హౌస్ ని బిల్డ్ చేసి, ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, దాని నుంచి ఒక మంచి సినిమా రాబోతుంది అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ సినిమాతోనే మీరు క్రియేట్ చేసేసారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ ఉంది, మా ఐ ప్రొడక్షన్స్ ఉంది అంటే క్యూ కడతాయి ఈ సినిమా తర్వాత అనిపించే ఫీలింగ్ మాకు కలుగుతుంది. అలాగా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు వస్తే ఏ హీరో అయినా మీరు చేస్తారా? ఎలాంటి చేస్తాను. కంటెంట్ ని మీరు ఎంకరేజ్ చేస్తారు? చేస్తానండి. చేస్తారు. చేస్తాను 100%. అంటే మ్మ్. ఆ కథ బాగుంది. ఆ కథ జనాలకి ఇప్పుడు అవసరం. మన మ్మ్. తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి కథ తీసుకెళ్ళాలి అని నాకు అనిపిస్తే నేను 100% చేస్తా. అది మ్మ్. నేను యాక్ట్ చేస్తానా, నేను చేయనా అనేది తర్వాత విషయం అది. మ్మ్. 100% ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు దీని You- క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి కదండీ. అవును. నా జర్నీ నాది. నేను నేను అంటే ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తారా? లేదంటే ఏదన్నా మీకు అదే ఆ ఏమైనా జోనర్ ట్రై చేయడానికి 100% అన్నీ చేస్తాను. బట్ అదే అంటున్నా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ రిక్వైర్స్, అది మనకి అవసరము అనిపించాలి. ఆడియన్స్ పల్స్? ఆడియన్స్ పల్స్ అవును. ఎస్. ఇళయరాజా గారు సంగీతం అంటే అందరికీ ఫేవరెటే. ఆయన సంగీతం ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. ఉండరు. సో మీరు ఆయన పాటలు వింటూనే ఉంటారు నాకు తెలిసి. సో ఆయన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏది? అన్ని మీ పాటలు సినిమా ఇష్టం నుంచి అండి. కాకుండా. అన్ని పాటలు ఇష్టం అండి. అలా నేను ఒక్క పాట గురించి చెప్పలేను. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళతో నేను ఇంకా చాలా వర్క్ చేయాలి. వాళ్ళ పాటలు ఎన్నో విన్నాం గానీ, ఇప్పుడు నా మీద ఆయన కంపోజ్ చేసిన పాట నేను వింటున్నా. ఇంకా నాకు అంత అదృష్టం ఇంక నేను దానికన్నా నా ఇన్నర్ హ్యాపీ ఫీలింగ్ నేను ఎక్స్‌ప్రెస్ చేయలేను. బట్ డెఫినెట్‌లీ ఒక్క పాట అనేది కాదు. ఎన్నో పాటలున్నాయి. ఆయన ఎన్నో వేల పాటలు చేశారు. అందులో మాక్సిమం అందరికి ఇష్టం. సో, పర్టిక్యులర్‌గా పాయింట్ చేసి ఒక పాట మాత్రం ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే అలా చెప్తే మనకి మళ్ళీ ఆహ్, ఆయనకి ఎక్కడో డిస్‌రెస్పెక్ట్‌గా అనే ఫీలింగ్ ఉంటది. షష్టిపూర్తి అనే టైటిల్ చాలా మంచి టైటిల్. ఇప్పుడు వరకు చాలా క్యాచీగా కూడా అనిపిస్తుంది. వినగానే చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది మనకి. కానీ రియల్ లైఫ్ లో చాలా తక్కువగా ఈ షష్టిపూర్తి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అంటూ ఉంటారు. సో అలాగే మీరు ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి షష్టిపూర్తి అనేది జరగడం గానీ, దానికి వెళ్ళడం గానీ మీరు ఎప్పుడన్నా జరిగిందండి. జరిగిందా? చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీస్‌లో గూడా జరిగాయి. ఈవెన్ క్లోజ్ పర్సన్స్‌లో గూడా జరిగాయి. తెలుసు నాకు చిన్నప్పటి నుంచి ఐ యామ్ అవేర్ అబౌట్ షష్టిపూర్తి. ఎస్. ఫైనల్ గా షష్టిపూర్తి అనే టైటిల్ విన్నా, పోస్టర్ చూసినా, అందులో ఆర్టిస్టులను చూసినా, ఆ ఫ్లేవర్ చూసినా గానీ ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా అసలు ఎప్పుడు థియేటర్స్ ముందుకు తీసుకురాబోతున్నారు? తీసుకొస్తే ప్రేక్షకులు థియేటర్ వరకు రావాలి అంటే వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మే 30న షష్టిపూర్తితో మీ ముందుకొస్తున్నాము. దయచేసి ఇలాంటి మంచి సినిమాని మీరు థియేటర్‌లో చూసి ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అయ్యి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో చూసారు కదా, షష్టిపూర్తి పేరులోనే మన ట్రెడిషన్ అంతా కనిపిస్తుంది, పోస్టర్లోనే ఆ సంస్కృతి కనిపిస్తుంది. మరి ఇంత చక్కటి సినిమా థియేటర్స్ కి రాబోతుంది. సమ్మర్ కి మంచి సినిమా అనే చెప్పాలి. హాలిడేస్ ని అందరం ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఇలా ఇంటిల్లిపాది వెళ్ళి సినిమా చూడాలి అంటే చాలా తక్కువ సినిమాలకి అది కుదురుతుంది. ఇంటిల్లిపాది వెళ్ళి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఒక మంచి అనుభూతి కలగాలి అంటే ఖచ్చితంగా షష్టిపూర్తి సినిమాని థియేటర్ కి వెళ్ళి చూడండి. మే 30న ఈ సినిమా రాబోతుంది. రూపేష్ చౌదరి గారి ప్రొడక్షన్ లో అండ్ పవన్ గారి దర్శకత్వంలో, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అలాగే అర్చన గారి కాంబినేషన్ లో, ఆకాంక్ష సింగ్ బ్యూటీతో ఇవన్నీ కూడా కలబోసిన సినిమా ఇది. సో మంచి ట్రెడిషన్ తో మన ముందుకు వస్తుంది. మరి మీరు కూడా ఈ సినిమాని థియేటర్ లో చూడడం మిస్ అవ్వకండి. ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళండి, సినిమాని చూసేసేయండి. మర్చిపోకండి, మే 30న సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ subscribe to Politicos Vinodam. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.